సో ఫైనల్లీ ఎబ్సెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. సో తెలంగాణలో ఎవరైతే ఎబ్సెట్ ఎగ్జామ్ రాసారో సో చాలామంది మీరందరూ కూడా సో ఎలా రాసారు ఏంటనేది మీ అందరికీ బాగా తెలిసిందే. మరి ఈ టైంలో మీ అందరికీ ఉన్నట్టు ఒక మేజర్ డౌట్ ఏంటనంటే, సార్ ఎబ్సెట్ ఎగ్జామ్ అయితే అయిపోయింది రాసేసాం. కానీ ఈ కౌన్సిలింగ్ అంటూ ఉంటారు కదా! ఈ కౌన్సిలింగ్ అనేటువంటి ఒక ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది? దీనికి సంబంధించి నాకు కొంచెం డౌట్స్ ఉన్నాయి. సో క్లియర్‌గా ఒకసారి స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటదని చెప్పి ఒకసారి చెప్పండి సార్ అనంటే, యెస్ నేను అందుకోసమే రెడీగా వచ్చేసాను. సో ఏదైతే మనకి తెలంగాణ ఎబ్సెట్ 2026కి సంబంధించిన ఒక ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది 2025లో ఎలా జరిగిందో బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం క్లియర్‌గా చెప్పేసుకుందాం. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను కూడా షార్ట్ అండ్ సింపుల్‌గా ఫాస్ట్‌గా చెప్పేస్తాను. మీరు కూడా ఫాస్ట్‌గా వినేసేయండి. ఓకే. సో ముందుగా ఏదైతే మనకి ఎబ్సెట్ ఎగ్జామ్ రాస్తామో సో దాంట్లో స్టెప్ బై స్టెప్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. ముందు మీరు ఫీజ్ పేమెంట్ చేయడం కావచ్చు. అండ్ దాంతోపాటు స్లాట్ బుకింగ్ కావచ్చు. ఓకే. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్యాండిడేట్స్ లాగిన్ ఇస్తారు. దాన్ని మనకి ఆప్షన్స్‌ని ఎంట్రీ చేయాలి. అండ్ దాంతోపాటు సీట్ అలాట్‌మెంట్. సో వీటికి సంబంధించి క్లియర్‌గా మాకు వన్ బై వన్ పాయింట్ చెప్పేసేయండి. ఏ స్టెప్‌లో ఎలా ఉంటుంది అనేటువంటి వాళ్ళకి. యెస్. ముందుగా మనకి ఫస్ట్ వన్ ఏంటి? ఫీజ్ పేమెంట్. సో ఎవరెవరైతే ఎగ్జామ్ అనేటువంటిది రాసేసేసి మీరైతే రెడీగా ఉన్నారో సో మీరు ముందుగా ఏంటంటే ప్రాసెసింగ్ ఫీజ్ అనేటువంటి ఉందన్నమాట. ఆ ప్రాసెసింగ్ ఫీజ్‌ని మనం పే చేయాలి. ఎలా చేయాలని నేను ఒకసారి చెప్తాను. ముందుగా ఫీజ్ అనేటువంటిది ఎంత ఉంటుందో చూద్దాం. సో ఓసీ ఆర్ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 1200 ఫీజ్ ఉంటుంది. ఎస్సీ అండ్ ఎస్సీ కేటగిరీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరికీ కూడా 600 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుందన్నమాట. అయితే దీన్ని ఎలా పే చేయాలి అనేటువంటి దానికి సో మీరే పే చేశారని చెప్పి ఎలా తెలియాలి? తెలియాలంటే ఒక ప్రాపర్ డీటెయిల్స్ ఉండాలి కదా! సో కాబట్టి ముందుగా మన ఏదైతే తెలంగాణ ఎబ్సెట్ సంబంధించిన వెబ్‌సైట్ ఉంటుందో దాంట్లో మీరు ఎంటర్ అయిపోయిన తర్వాత కంప్లీట్‌గా మీరేంటంటే మీ హాల్ టికెట్ నెంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీరే పే చేస్తారని తెలియాలి కాబట్టి సో మీ హాల్ టికెట్ నెంబర్‌ని అక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత టీజీ ఎబ్సెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక క్యాప్చా ఇస్తాడు. ఆ క్యాప్చాని మనం గనక టైప్ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా పైన ఉన్నదే సేమ్ టైప్ చేసేస్తే ఫైనల్లీ మనకేంటంటే మనకి పేమెంట్ ఆప్షన్స్ చూపిస్తాడు. ఆన్‌లైన్‌లో మనం కంప్లీట్‌గా పే చేయాల్సి ఉంటుంది. సో ఏదైతే ఇక్కడ ఫీజ్ అనేటువంటిది చూపించానో దీన్ని బేస్ చేసుకొని మనం మన ఫీజ్ పేమెంట్ అనేటువంటిది ప్రాసెసింగ్ ఫీజ్‌ని పే చేసేయాలి. సో వన్స్ మీరు ఫీజ్ అనేటువంటిది అయితే మీరు పే చేస్తారో దాని తర్వాత మీరు ఏం చేయాల్సి ఉంటుందనంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే. సో చాలా మందికి అర్థం కాదు. సార్ అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి సార్? అంటే ఏం లేదు. సో పలానా రోజు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇదంతా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా ఏంటి? మనకి సర్టిఫికేట్స్ అనేటువంటివి ఏవైతే మనం ఎగ్జామ్‌లో మనం ఇప్పుడు రాసామని చెప్పి ఒక ప్రూఫ్ ఉండాలి కదా! సో ఇదిగో నిజమే ఈ స్టూడెంట్ అనేటువంటి వాడు 12థ్ కంప్లీట్ అయింది, 10థ్ కంప్లీట్ అయింది. ఈ స్టూడెంట్ ఇలా ఉన్నాయని చెప్పి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే మనం వాళ్ళకి వెరిఫికేషన్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ వెరిఫికేషన్‌కి వెళ్ళటానికి మనం ఏంటంటే ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. పలానా రోజు నేను ఖాళీగా ఉన్నా, ఈ రోజు వెళ్ళిపోతా అంటే కుదరదు కదా! సో అదే టైంలో ఈ టైంకి నేను వస్తానని చెప్పి నువ్వు ముందుగానే బస్ టికెట్ ఎట్లయితే బుక్ చేసుకుంటావో అలా ఒక స్లాట్ బుక్ చేసుకోవడం అన్నమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనం మనకి నచ్చినటువంటి ఒక స్లాట్ అంటే మనకు నచ్చిందని చెప్పి పలానా రోజు అని ఉండదు. పర్టిక్యులర్ టైం నుంచి పర్టిక్యులర్ డేట్ వరకు మనకి ఏంటంటే డేటు, టైము వాళ్ళ అవైలబిలిటీ ఉన్నవి చూపిస్తారు. ఆల్రెడీ ఆక్యుపై అయిపోయినవి ఏవైతే ఉంటాయో అవి కాకుండా అంటే నీకన్నా ముందుగానే ఎవరైనా స్లాట్ బుక్ చేసుకొని ఉంటారు. ఆ రోజు నువ్వు చేసుకోవడానికి అవ్వదు. అవైలబుల్ స్లాట్స్ చూపిస్తుంది. ఆ అవైలబుల్ స్లాట్స్‌ని మనం ఏంటంటే మనకి నచ్చినటువంటి సపోజ్ ఇప్పుడు 25థ్ వరకు అయిపోయాయి అనుకుందాం. ఓకే. మనం ఏం చేయాలి 26థ్ నుంచి మనం ఎప్పుడు అవైలబుల్‌గా ఉన్నాం. సపోజ్ 26థ్ మనం అవైలబుల్ లేము. 27థ్ సెలెక్ట్ చేసుకుంటాం. అది అవైలబుల్ స్లాట్‌లో ఉంటే. సో దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఏంటంటే సెంటర్ సెలెక్ట్ చేసుకుంటాం. మన నియరెస్ట్ సెంటర్ ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి సో మనం దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని అవైలబుల్ స్లాట్‌ని మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో సో దానికి సంబంధించి మనకు ఒక రిసిప్ట్ ఇచ్చేస్తాడనమాట. పలానా రోజు పలానా సీరియల్ నంబర్‌లో నీకు ఇదిగో ఇక్కడ ఎగ్జామ్‌లో నీకేంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి నువ్వు రావాల్సి ఉంటుంది. నేను వస్తాను అని చెప్పి నువ్వు ముందుగానే ఆ స్లాట్‌ని బుక్ చేసుకున్నట్టు. సో ఎప్పుడైతే స్లాట్ బుకింగ్ అనేటువంటిది కంప్లీట్ అవుతుందో దాని తర్వాత నువ్వు ఆ రోజుకి సిద్ధమైపోవాలన్నమాట. నీ సర్టిఫికేట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని అకాడమిక్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఐడెంటిటీ రిలేటెడ్ సర్టిఫికేట్స్ కావచ్చు, లేకపోతే నీకు ఏదైనా రిజర్వేషన్ ఉంది వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ కావచ్చు, అన్నీ పక్కాగా ఒరిజినల్ దాంతోపాటు జెరాక్స్ సెట్స్ తీసుకొనేసేసి నువ్వు అక్కడికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏదైతే మనము ముందుగా చూసుకోవాల్సిన వాటిలో ఇక్కడ మీకు లిస్ట్ కూడా ఇచ్చేసాను లాస్ట్ టైంని వేస్ట్ చేసుకొని. టీజీ ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్ ఏదైతే నీకు వచ్చి ఉంటుందో ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి ర్యాంక్ కార్డ్ ఇస్తారు కదా! ఓకే. ఆ రిజల్ట్ ర్యాంక్ కార్డ్ తీసుకొని దానిని మనం ఏంటంటే మళ్ళీ కాపీ తీసుకొని వెళ్ళాలి. దాంతోపాటు హాల్ టికెట్ తీసుకెళ్ళాలి. అండ్ ఎస్ఎస్సీ ఆర్ 10థ్ క్లాస్ మార్క్ షీట్ కావచ్చు, అండ్ ఈవెన్ ఇంటర్మీడియట్‌కి సంబంధించి 12థ్ మార్క్ షీట్ అండ్ దాంతోపాటు సర్టిఫికేట్ అది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ మీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉంటుందో ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇది మీ అకాడమిక్ రిలేటెడ్ మీరు తీసుకెళ్లాల్సిన ఒక క్యారీ చేయాల్సినటువంటి ఒక ఒరిజినల్ డాక్యుమెంట్స్. దీంతో పాటు నేను పలానా చోట ఉంటానని చెప్పి మీ ఐడెంటిటీని ప్రూఫ్ చేసుకోవడం కోసం ఐడెంటిటీ అండ్ రెసిడెన్స్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ ఒకటి. సో మోస్ట్లీ మీరు ఆధార్ అయితే అందరికీ ఉంటుంది కాబట్టి
కాబట్టి ఆధార్ కార్డ్ అండ్ దాంతోపాటు రెసిడెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దీనిని క్యారీ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్తో పాటు సపోజ్ కొంతమందికి రిజర్వేషన్ ఉంటుంది. సో రిజర్వేషన్ని క్లెయిమ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో సో క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకే, అంటే అప్లై అయ్యే వాళ్ళకు ఎవరికి ఏది అప్లై అయితే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్స్ మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎవరైతే క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సపోజ్ ఇన్కమ్ అనేటువంటిది చాలా తక్కువగా ఉందని మనం చూపించినప్పుడు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు. అండ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓకే, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే ఏంటంటే మనము ఆ సర్టిఫికేట్ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ మైనారిటీ సర్టిఫికేట్ ఎవరైతే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిం మైనారిటీస్ కావచ్చు, సో ఇలాంటి ఎవరైతే లైక్ మనం అక్కడ ఫెయిల్ చేస్తామో వాళ్ళందరం కూడా ఖచ్చితంగా దానికి రిలేటెడ్ సర్టిఫికేట్స్ అనేటువంటివి మైనారిటీ సర్టిఫికేట్ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద సర్టిఫికేట్స్. అండ్ ఇవి కాకుండా కొంతమంది స్పెషల్ రిజర్వేషన్ కూడా క్లెయిమ్ చేస్తూ ఉంటారు. లైక్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావచ్చు, లేకపోతే క్యాప్ సర్టిఫికేట్ అంటుంది, చైల్డ్ ఆర్మర్డ్ సర్టిఫికేట్ అని చెప్పి. అండ్ దాంతోపాటు ఎన్సీసీ ఆర్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఎవరైతే వీటికి అప్లికబుల్, మనం ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుంటాం. మనం ఇది క్లెయిమ్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ మన దగ్గర ఒరిజినల్, దాంతోపాటు జెరాక్స్ని తీసుకెళ్ళండి. ఇవి మీకు చాలా వరకు ఇంపార్టెంట్. సో మీరు తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ అనేటువంటివి తీసుకెళ్తే అక్కడ మీకు ఇచ్చిన ఒక టైం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే మీకు ఓకే ఒక లైక్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఫైనల్గా వెరిఫై చేస్తారు. ఓకే, ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటంటే పర్ఫెక్ట్గా వీళ్ళు ఈ ఎగ్జామ్స్ అన్ని నిజంగానే రాసి 10th 12th అన్ని కంప్లీట్ అయ్యాయి, వీళ్ళు నిజంగానే ఎవరైతే లైక్ ఈడబ్ల్యూఎస్ క్లెయిమ్ చేస్తారో వాళ్ళ దగ్గర నిజంగానే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వాళ్ళు, ఓకే, లేకపోతే క్యాస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తారో నిజంగానే వీళ్ళ సర్టిఫికేట్ నేను వెరిఫై చేశానని చెప్పి మీ సర్టిఫికేట్స్ని వాళ్ళు తీసుకొని మీకు లైక్ వాళ్ళు ఏంటంటే ఒక రిసిప్ట్ ఇస్తారనమాట. అండ్ దాని తర్వాత మీరు ఏదైతే అక్కడ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇచ్చుంటారో దానికి మీకు లాగిన్ ఐడి వస్తుంది. ఓకే, మీరు లైక్ సబ్మిట్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఏంటంటే ఆ లాగిన్ ఐడిని తీసుకొని మీరు నెక్స్ట్ చేయాల్సింది లాగిన్ అయిపోయేసేసి లైక్ మీరు ఆప్షన్ ఎంట్రీ చేసుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఎంట్రీ ఏంటి, మనం ఇప్పుడు ఏదైతే ఒక మనకి ర్యాంక్ వచ్చిందో మన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకి అక్కడ అవైలబుల్ ఉన్న కాలేజెస్ ఏంటి, ఓకే, మనం దాంట్లో ఏ ప్రిఫరెన్స్ ఇస్తాం, దేనికి సంబంధించి ఏ ప్రిఫరెన్స్ ఇస్తాం అనేటువంటిది మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఆ నచ్చినటువంటి ఒక కాలేజు, మనకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉంటుందో మన ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని మనం ఏంటంటే ఆర్డర్ వైజ్ ప్రయారిటీ ఉంటుందన్నమాట. ఓకే, సో ఫస్ట్గా నాకు వచ్చిన ర్యాంక్కి నేను ఇదిగో ఈ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. ఓకే, సో కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ ఈ కాలేజ్. నేను ఒకవేళ నాకు 10 కాలేజెస్ ఇస్తాయి, దగ్గర 10 దాకా ఉన్నప్పుడు ఆప్షన్స్ ఏంటంటే నేను వాటిలో ఫస్ట్గా ఈ కాలేజ్కి వెళ్ళాలనుకుంటున్నా. సపోజ్ నీ ర్యాంక్కి నీకు తగినట్టుగా సూట్ అయింది అనుకో, వాడు ఖచ్చితంగా నువ్వు పెట్టిన ఫస్ట్ ఆప్షన్కే ఇచ్చేస్తాడు. బికాస్ నువ్వు టాప్ ర్యాంక్లో స్కోర్ చేసావు, నువ్వు ఫస్ట్ పెట్టిన ఆప్షన్ నీకు ఇచ్చేస్తాడు, నీకు ఆ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది. ఓకేనా, అంటే ఆర్డర్ వైజ్ ప్రయారిటీ. నువ్వు ఫస్ట్గా నీకు ఏ కాలేజ్ కావాలి, నాకు ఈ టాప్ కాలేజ్ కావాలి. ఓకే, నీ మార్క్స్కి ఆ కాలేజ్ మ్యాచ్ అవ్వట్లేదు, సెకండ్ ప్రయారిటీ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని మనం ప్రయారిటీ వైజ్గా ఒక 10 దాకా మనం కాలేజెస్ దగ్గర పెట్టుకోవచ్చు, 5 to 10. దీంట్లో మనం ఏంటంటే మన కాలేజెస్ మన ప్రయారిటీ వైజ్గా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మనం సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మనం చేసిన దాన్ని బేస్ చేసుకొని అండ్ మన ర్యాంక్ని బేస్ చేసుకొని మనకి ఏవైతే మనకి వచ్చినటువంటి ఒక మనకు నచ్చిన కాలేజ్లో కావచ్చు, నచ్చిందనంటే మనం ఆల్రెడీ ప్రయారిటీ ఇచ్చాం, ఆ ప్రయారిటీని మ్యాచ్ చేసుకొని మన ర్యాంక్ని బేస్ చేసుకొని ఫైనల్లీ నీకు ఏదైతే సూట్ అయ్యే కాలేజ్ ఉంటుందో ఆ సీట్ అలాట్మెంట్ అనేటువంటిది నీకు జరుగుతుంది. సో ఫైనల్లీ ఇప్పుడు దాకా నువ్వు రాసిన ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించి ఫైనల్లీ నీ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి నువ్వు ఫీజు పే చేసుకోవడం. ఓకే, సో ఫైనల్లీ నీకు ఏంటంటే అక్కడే సీట్ అనేటువంటిది అలాట్ అవ్వడం జరుగుతుంది. సో కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఇన్ని విధాలైన ఒక ప్రాసెస్ అనేటువంటివి ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అన్ని కూడా ఏంటంటే టోటల్లీ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో అర్థమైందా క్లియర్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ అంటే ఏంటని చెప్పి. సో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, ఓకే, అంటే లైక్ మీరు ఎంత మార్క్స్ అనేటువంటివి మీరు స్కోర్ చేస్తారు ఎగ్జామ్ రాసినప్పుడు చూసుకుంటారు కదా, కీ చెక్ చేసుకుని ఉంటారు కదా, దాన్ని లైక్ కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ దాంతోపాటు మీకు ఏ కాలేజ్లోకి వెళ్ళాలని అండ్ ఏ స్ట్రీమ్ తీసుకోవాలనుకుంటారు అనేటువంటిది వీడియో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఎవరైతే కౌన్సిలింగ్ గురించి భయపడుతున్నారో అసలు ఏముంటుంది, ఎలా ఉంటుంది, మాకు అసలు ప్రాసెసే తెలియదే అనుకునే వాళ్ళందరికీ కూడా వెంటనే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఏవైతే మన ఛానల్ నుంచి వస్తాయో సో ఛానల్ని మీరు ఎప్పుడు ఫాలో చేస్తూ డెఫినెట్గా మనం ఏంటంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ని ఫాస్ట్గా అందిస్తూ ఉంటాం. ఓకే, సో దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీ వెబ్సైట్లో మీరు అనుకున్నటువంటి ఒక ర్యాంక్ అనేటువంటిది మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.